చాక్లెట్ తయారీకి ప్రధాన ముడి సరుకైన కోకో గింజల ఉత్పత్తి విషయంలో సాగంతా ఒక ఎత్తైతే కోతలు, కోత అనంతరం తీసుకునే జాగ్రత్తలని మరో ఎత్తు. కోతల సమయంలో మనం చేపట్టే చర్యలు గింజ నాణ్యతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల గింజ నాణ్యత కోసం కోత, గింజ వేరువేత, పులియబెట్టే ప్రక్రియ, ఆరబోత వంటి వరుసక్రమ విధానాల్లో అడుగడుగునా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాయలు పక్వతకు రాకుండా కోత చేసినా, మిగలపండాక కోత చేసినా, పులియబెట్టే విధానంలో శ్రద్ధ లోపించినా, గింజలు సరిగా ఎండకపోయినా, గింజలు పరిశుభ్రంగా లేక మలినాలతో ఉన్నా అవి నాసిగా తయారవుతాయి. రైతు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందువల్ల ఆరుగాలం పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కాలంటే రైతులు కోతలు, అనంతర జాగ్రత్తల్లో మెళకువగా ఉండాలి. మరి ఈ రోజున కోకోలో పక్వత నిర్ధారణ, కాయ కోతలు, పులియబెట్టే విధానాల గురించి కోకో నిపుణులు ఏ రవీంద్రరావు నుంచి వివరాలు తెలుసుకుందాం. కోకో పిండి దశ నుంచి కాయ పెరిగి తయారయ్యి పక్వానికి రావడానికి సుమారుగా 120 నుంచి 150 రోజులు సమయం పడుతుంది. ఈ పక్వానికి వచ్చిన కోకో కాయలు డిసెంబర్ నెల నుంచి జూన్ నెల వరకు కూడా ఈ సీజన్ పంట మన దిగుబడి అందివస్తుంది. కాయలు కోసుకునేటప్పుడు కాయలు పూర్తిగా పక్వం కాకుండా పచ్చికాయలు కోసుకున్నట్లయితే ఆ గింజలు నాణ్యంగా రావు. ఫర్మెంటేషన్ ప్రక్రియ కూడా దెబ్బతింటుంది. గింజల తూకం తగ్గుతుంది. దాటి యొక్క చాక్లెట్ ఫ్లేవర్ కానీ రుచి కానీ ఆ గింజలకు రావు. అందుకని కాయలు పక్వానికి వచ్చి పసుపు రంగు సారలు వచ్చినప్పుడే కోసుకోవాలి. దాంతోపాటుగా ఎక్కువగా పండిపోయేలా దాకా చెట్టు మీద వదిలేసిన పండుకాయలని ఈ ఎలుకలు, ఉడతలు ఆశించి పంటను నష్టపరుస్తాయి. అందుకని కాయ కోసేటప్పుడు సరైన సమయంలో కోసి మనం ఎలుకల బారి నుంచి, ఉడతల బారి నుంచి పంట నష్టాన్ని మనం కాపాడుకోవచ్చు. కాయ పసుపు రంగు సారలలోకి మారి పసుపు రంగు మారుతున్నప్పుడు మనం పక్వానికి వచ్చినట్లు మనం గమనించి ఆ కాయల్ని పొదనైన కత్తులతో కాయ యొక్క కాడ చెట్టుకు ఉండేటట్లుగా కోసుకోవాలి. ఈ కోసేటప్పుడు చెట్టు కాండం భాగాన్ని, ఆ కాయ కాసిన భాగాన్ని మనం పూ మెత్త అంటాం, దాన్ని పొడవకుండా కోసుకోవాలి. ఈ కోసిన కాయలను మనం చెట్టు నీడన కుప్పలాగా పోసి 4 నుంచి 5 రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఇలా ఉంచడం వలన కాయలు పూర్తిగా మగ్గి లోన గుజ్జది బాగా మగ్గుతుంది. ఈ 4 నుంచి 5 రోజులు పూర్తయిన తర్వాత ఈ కాయలను మనం కర్ర ముక్కలతో పగలగొట్టుకుని లోపలి గుజ్జుతో సహా గింజలను, పచ్చి గింజలను వేరు చేసి తీసుకోవాలి. ఈ తీసుకునేటప్పుడు మనం శుభ్రమైన పట్టాలలో, ప్లాస్టిక్ పట్టాలపై ఈ కాయల్ని వేసుకుని పగలగొట్టుకోవాలి. దీనివలన ఈ పచ్చి గింజల్లో కలిసే మట్టి, ఇసుక లాంటి వాటిని మనం నిర్మూలించుకోవచ్చు. ఈ కాయ పగలగొట్టి వేరు చేసేటప్పుడు ఎక్కడైనా కాయకుళ్ళు సోకిన గింజలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఈ ఫర్మెంటేషన్ చేసే పచ్చి గింజల్లో కలపకుండా వేరు చేసి పడవేయాలి. గింజల్లో వాతావరణ మార్పులు కానీ లేకపోతే పండు అధికంగా పండిపోయేటట్టు చెట్టు మీద వదిలేసినా కూడా ఒక్కోసారి లోనే మొలకలు వచ్చే అవకాశం ఉంది. అలా మొలకలు వచ్చిన గింజలు కూడా చాక్లెట్ తయారీకి పనికిరావు. అందుకని మొలకలు వచ్చిన గింజలు కానీ, కుళ్ళిన నల్లబడిన గింజలు కానీ ఈ ఫర్మెంటేషన్ చేసేటప్పుడు ఆ గింజల్లో కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వేరు చేసిన గింజలను మనం ఫర్మెంటేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ గింజలకు చాక్లెట్ రుచి, చాక్లెట్ వాసన, రంగు మనం తెప్పించవచ్చు. దీనికి గాను పచ్చి గింజ మొత్తం 50 కేజీలు అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే వెదురు బుట్టలలో వేసి మనం ఫర్మెంటేషన్ చేసుకోవాలి. గింజల పరిమాణం 50 కేజీల కన్నా ఎక్కువ ఉండి పెద్ద మొత్తాల్లో ఉన్నట్లయితే చెక్క పెట్టెల ద్వారా కానీ, చెక్క ప్లాట్ఫామ్ మీద గుట్ట ద్వారా కానీ మనం ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు. ఈ గింజలను వెదురు బుట్టలో చేసినట్లయితే ఈ బుట్టలకు పక్క భాగాల్లో అరిటాకు పెట్టి అడుగు భాగాన ఖాళీగా ఉంచి ఈ గుజ్జును అందులో నింపాలి. ఈ నింపిన గుజ్జుపై మళ్ళీ అరిటాకు కప్పి దానిపై గోనె కప్పి ఈ బుట్టను మనం కొంచెం ఒక 3 రాళ్ళు పెట్టి ఎత్తుగా ఉండేటట్టు పెట్టాలి. దీనివలన ఈ గింజల్లో ఉన్న నీరు ద్రవ రూపంలో కింద నుంచి కారిపోతుంది. ఈ ఫర్మెంటేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన మరీ ఒక జాగ్రత్త, మనం గింజల్ని కుప్పగా పోసి ఆ కుప్ప వచ్చేటప్పటికి మనకి 1.5 అడుగు ఎత్తు ఉండేటట్టు మనం గింజ కుప్పగా పోసుకోవచ్చు. ఈ కుప్ప మీద రంధ్రాలు చేసిన పాలిథీన్ కవర్తో కప్పి పైన గోనె సంచి కప్పాలి. అలా చేసినట్లయితే ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణోగ్రత బయటికి పోకుండా గింజలు బాగా ఫర్మెంటేషన్ జరుగుతాయి.
అలా కాకుండా ఈ యూరియా సంచులు కానీ ప్లాస్టిక్ సంచులు మాత్రమే కప్పి వదిలేసినట్లయితే ఈ వేడి బయటికి పోయి ఫర్మెంటేషన్ ప్రక్రియ సరిగా జరగదు. అటువంటి గింజల నాణ్యతను కోల్పోతాయి. అవి మార్కెట్లో రేటుని అనుకున్న విధంగా పొందలేరు ఆ రైతులు. 48 గంటలు పూర్తయిన తర్వాత ఒకసారి పూర్తిగా కలిగిపెట్టాలి. దీనివలన లోపలి భాగంలో ఉన్న గింజలకు కూడా ఆక్సిజన్ చేరి ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ పూర్తిగా అన్ని గింజలకు జరిగి గింజలు తయారవుతాయి. ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియకి వేసవకాలంలో అయినట్లయితే 5 రోజుల పాటు పూర్తిగా ఉంచి 6వ రోజున తీసి ఎండబెట్టుకోవాలి. అదే చలికాలం మనకి డిసెంబరు జనవరి నెలల్లో వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఒకరోజు మనకు అధికంగా ఉండేటట్లు ఉంచుకోవాలి. అంటే 6 రోజులు పూర్తిగా మనకి ఫర్మెంటేషన్ ప్రక్రియలో ఉండి 7వ రోజున ఎండబెట్టుకోవచ్చు. ఇలా తయారైన గింజలను మనం చూసినట్లయితే పచ్చి గింజలు అయితే తెల్లని రంగులో ఉంటాయి. ఈ ఫర్మెంటేషన్ పూర్తయిన గింజలు ముదురు గోధుమ రంగు చాక్లెట్ బ్రౌన్ కలర్కు మారతాయి. గింజని తీసుకుని పిండినట్లయితే ఈ ముదురు గోధుమ రంగు రసాన్ని మనం బయటికి రావడాన్ని గమనించవచ్చు. దాంతోపాటుగా బ్లేడ్తో గింజను అడ్డంగా కోసి చూసినట్లయితే లోపలి భాగంలో ఈ చాక్లెట్ బ్రౌన్ రింగ్ లాగా ఏర్పడి ఉంటుంది. అప్పుడు మనం ఈ గింజలు ఫర్మెంటేషన్ బాగా జరిగినట్లు గమనించి పెట్టెల నుంచి బయటికి తీసి శుభ్రమైన సిమెంట్ ప్లాట్ఫారంలు కానీ ప్లాస్టిక్ పట్టాలపై కానీ వేసి ఎండబెట్టుకోవాలి. ఫర్మెంటేషన్ చేసే బుట్టలు, ఈ పెట్టెలు, చెక్క ప్లాట్ఫారంలు షెడ్ల కింద నీడలోనే ఉండాలి. ఒక 60-70 ఎకరాలు ఎగ్జామ్ చేస్తున్నాను. దాన్ని కోకోగా తయారవగానే కోసుకుని ఒక సాట పోసి పగలగొట్టి బడ్డీ మీద పోసి గోన్లు కప్పి 3 రోజులు పోయాక దాన్ని కలిపేసి మళ్ళీ గోన్లు కప్పి 6 రోజులు పోయాక కిందకి తీసి ఆరబెట్టుకుని దాంట్లో కాడాయి లేకుండా మట్టి అది కలవకుండా ఆరబెట్టి చేసుకుంటే కోకో సాగు మంచి సాగు కొబ్బరిలో. మనం శుభ్రంగా చేస్తే ఎకరానికి 3 క్వింటాలు పండితే 60,000 వస్తుంది, 4 క్వింటాలు పండితే 80,000 వస్తుంది. ఈ నరసాపురం గ్రామంలో 2 ఎకరాలే భూమి ఉంది. కొబ్బరి వేసాం 30 సంవత్సరాలు అవుతుంది. ఒక 6 సంవత్సరాల క్రితం కోకో పెట్టిన తర్వాత ఈల్డింగ్ బాగుంది. మేము కాయలు కోసి నేను కోసి గుట్టబూసి 6వ రోజు ఉంచేటప్పటికి తోట మొత్తం దోరకాయ కూడా పండుకాయలాగా తయారైపోయింది. బాగున్నాయి. 1 నెల 2 నెలలు ఉన్న గింజ ఏం పాడవట్లేదు. కోకో గింజలు పులియబెట్టిన అనంతరం గింజ ఆరుబోత, నిల్వ విషయాల్లో చేయాల్సిన, చేయకూడని చర్యలేవో వచ్చే బుధవారం అన్నదాతలు చూద్దాం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.